పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ మధ్య తేడాలు. పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి. ఈ అవార్డులు, వాటి అర్హత, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మధ్య తేడాలు, ఇతర వివరాలు తెలుసుకోండి. 1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. అయితే 1978 నుండి 1979, 1993 నుండి 1997 మధ్య ఈ అవార్డులను ప్రదానం చేయలేదు. ఈ అవార్డులు 3 విభాగాల్లో అందిస్తారు: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఇవి ప్రజాసేవకు సంబంధించిన అన్ని రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ప్రతి సంవత్సరం భారత ప్రధానమంత్రి నియమించే పద్మ అవార్డుల కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రదానం చేస్తారు. 3 పద్మ అవార్డుల మధ్య తేడాలను చూద్దాం. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ భారతదేశంలో 2వ అత్యున్నత పౌర గౌరవం. పద్మభూషణ్ ఇది భారతదేశంలో 3వ అత్యున్నత పౌర గౌరవం. పద్మశ్రీ ఇది భారతదేశంలో 4వ అత్యున్నత పౌర గౌరవం. పద్మవిభూషణ్ అసాధారణ, విశిష్టమైన సేవల కోసం ప్రదానం చేస్తారు. పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవల కోసం ప్రదానం చేస్తారు. పద్మశ్రీ విశిష్ట సేవల కోసం ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్ దీని పూర్వపు పేరు మొదటి వర్గం క్లాస్ 1. పద్మభూషణ్ దీని పూర్వపు పేరు రెండో వర్గం క్లాస్ 2. పద్మశ్రీ దీని పూర్వపు పేరు మూడో వర్గం క్లాస్ 3. పద్మవిభూషణ్ 1954లో మొత్తం 6 ఈ అవార్డు పొందారు. పద్మభూషణ్ 1954లో మొత్తం 23 మంది ఈ అవార్డు పొందారు. పద్మశ్రీ 1954లో మొత్తం 17 మంది ఈ అవార్డు పొందారు. పద్మ అవార్డుల గురించి వివరాలు. భారత ప్రభుత్వం ప్రారంభించిన భారతరత్న, పద్మవిభూషణ్ అవార్డులు తర్వాత 3 విభాగాలుగా విభజించబడ్డాయి: పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. భారతరత్న భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. ఇది ఏదైనా రంగంలో అత్యున్నత ప్రతిభకు గాను ప్రదానం చేస్తారు. ఈ అవార్డుకు సిఫారసులను ప్రధాన మంత్రి రాష్ట్రపతికి చేస్తారు. ఏ సంవత్సరం 3 కన్నా ఎక్కువ మంది ఈ అవార్డుకు అర్హులు కారు. పద్మ అవార్డుల అర్హత: జాతి, వృత్తి, లింగం వంటి భేదాలు లేకుండా అందరూ అర్హులు. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు. అవార్డును సాధారణంగా మరణానంతరం ఇవ్వరు, కానీ ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వవచ్చు. పద్మ అవార్డులు ప్రదానం చేసే రంగాలు: కళలు, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, ఫోటోగ్రఫీ, సినిమా, నాటకం మొదలైనవి. సామాజిక సేవ, సమాజం కోసం సేవ, సహాయ కార్యక్రమాలు మొదలైనవి. పబ్లిక్ అఫైర్స్, న్యాయం, రాజకీయాలు మొదలైనవి. శాస్త్రం మరియు ఇంజనీరింగ్, అంతరిక్షం, సాంకేతికత, పరిశోధనలు మొదలైనవి. వాణిజ్యం మరియు పరిశ్రమ, బ్యాంకింగ్, టూరిజం, బిజినెస్ మొదలైనవి. వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి మొదలైనవి. సాహిత్యం మరియు విద్య, పాత్రికేయం, కవిత్వం, విద్యలో అభివృద్ధి మొదలైనవి. సివిల్ సర్వీస్, పరిపాలనలో విశిష్ట ప్రతిభ. క్రీడలు, యోగా, అడ్వెంచర్ మొదలైనవి. ఇతరాలు, భారతీయ సంస్కృతి ప్రచారం, వన్యప్రాణుల సంరక్షణ మొదలైనవి. పద్మ అవార్డుల ముఖ్యాంశాలు. అవార్డులు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి. అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతకం ఉన్న సనద్, పతకం అందజేస్తారు. అవార్డులు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురిస్తారు. ప్రతి సంవత్సరం 120 మందికి మించకుండా అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను పేరు ముందు గాని వెనుక గాని ఉపయోగించడం నిషిద్ధం.